పెంచినందుకు బాగా బుద్ధి చెప్పు. నానా పులి కొంచెం నడువు నొప్పిగా ఉంది, కాస్త 3 చుక్కలు ముగ్గేయరా. గసురుతోరా గసురుతో అంతేలే. నిన్ను 9 నెలలు నా కడుపులో మోసి కని పెంచినందుకు నాకు బాగా బుద్ధి చెప్తున్నావు. ముగ్గు కూడా రే పులి, ఏంట్రా అదో పనులు? ఏం చేస్తున్నావు? ఆ బ్యూటిఫుల్ బేబీకి బీటింగ్ చేస్తాను. కన్నతలతో మాట్లాడేవి అదేటమ్మా, నేను నీకోసమే చేస్తుంటే. నువ్వు నన్ను నీ కడుపులో 9 నెలలు మోసి కని పెంచి ఇంత పెద్దం చేసావు. నీకోసం అందమైన కోడలు తీసుకురావద్దా తోడుగా? ఏటమ్మా కన్విన్స్ అయ్యావా? నువ్వేంటి, నీ వయసు ఏంటి, నీ మాటలేంటి? నానా పులి, ఆ ఉప్పెలా అందుకోరా. ఏంటి అలా చూస్తున్నావు? ఉప్పు ఇవ్వడానికి చేతికిస్తాడా? అయినా కానీ నీ వల్ల ఇంటికి దరిద్రం అంతా. రే వెదవా, ఎన్నిసార్లు చెప్పాలరా మంగళవారం పూట గోర్లు కట్ చేయకూడదని? నీ వల్లే ఇంటికి దరిద్రం అంతా. ఆగక్కడ, ఎన్నిసార్లు చెప్పాను కటింగ్ షాప్ కి వెళ్ళాక డైరెక్ట్ గా ఇంట్లోకి రావద్దని. వెంట్రుకోలు కింద పడకుండా సంగలించరా. అలాగే. అయ్యి బాబోయ్, అమ్మ చూసిందనుకో నాకు సావే. అంటే అమ్మ చూసుకోలేదే. నీ వల్లే ఇంటికి దరిద్రం అంతా ఎదవా. అమ్మా ఎగ్జామ్ ఫీజు కట్టాలి, డబ్బులు ఇవ్వా. శుక్రవారం పూట లక్ష్మీదేవిని బయటకు పంపిస్తా అంటావా? అదేంటి ఈ రోజు లాస్ట్ డేట్. ఎదవా, అన్ని ఇలానే చేస్తావు. నీ వల్ల ఇంటికి దరిద్రం అంతా. దెబ్బలు పడతారు, దెబ్బలు పడతారు, దెబ్బలు పడతారు. గడప తొక్కడమే పాపం అనుకుంటే గడప మీద డాన్సులు కడతావారా? నీ వల్లే ఇంటికి దరిద్రం అంతా. సత్యవతి అమ్మాయి ఎస్ఐదే, నాకు కరెక్ట్ గా సరిపోద్ది. కలర్ కూడా బాగుంది, తీసుకునే. వద్దురా, XXL తీసుకో. నాకు బాగా పెద్ద అయిపోద్ది కదా. ఏమవ్వదు, అయినా ఎదిగే పిల్లోడికి ఆ మాత్రం సైజు ఉండాలి. రే పులి, కొంచెం ఈ ఫోన్ కి ఛార్జింగ్ పట్రా. 90% ఉంది కదే. కరెంట్ పోతే ఏం చేస్తావు? అన్నిటికీ ముందు చూపు ఉండాలిరా. అమ్మాయి వర్షం పట్టలేదుగా, గుడికి తీసుకొచ్చు. దారిలో వర్షం పడితే ముందు చూపురా. ఇవి కూడా పట్టే నాన్న. అదేటమ్మా 2 సరిపోతాయిగా, అయినా డైలీ పట్టేది 2 కదా. ఎండాకాలం కదరా, ముందు చూపు. ఇదేటమ్మా ఇన్ని సరుకులు కొనిస్తావు, ఫంక్షన్ ఉంది ఏంటి? కాదురా, రేట్లు పెరుగుతాయని ముందు చూపుగా కొనిపడేసా. అమ్మా అమ్మా చొక్క పత్త ఊడిపోయింది, ముందు పడతావా? ఏరా, పౌడర్ రావట్లేదా? ఏది ఇలా నేను తిరిగి వచ్చేలోపు ఇల్లు అద్దంలా నీట్ గా ఉండాలి, జాగ్రత్త. కరెక్టే అనుకుంటారా? అమ్మో అమ్మో అమ్మో, బెల్లం ఊరు వెళ్తే ఎంత ఎంజాయ్మెంట్ ఉంటదా? అయ్యి బాబోయ్, పార్టీ పీక్స్. బంగారం లాంటి ఇల్లుని బాగా చేశారు కదరా. చెప్తాను ఆగండి మీ పని. హాయ్, పుట్టింటి పట్టుచారు సీరియల్లో హీరోయిన్ కట్టని పట్టుచారా? ఆఫర్ పోయిక లక్షనా? ఆర్డర్ పెట్టేద్దాం మేడం. ఆర్డర్.
ఏమండి లక్ష ఇచ్చేయండి. ఏమండి ఇటు చూడండి, 10 ఏళ్ల నుంచి వాడుతున్న పాత మసిగుడ్డంట, ఆర్డర్ పెట్టేస్తున్నానే. మసిగుడ్డ ఆర్డర్ పెట్టడం ఏంటే, అది కూడా పాతది. పాత మందు బాటిల్ పోలు తగలేసి కొనట్లేదేంటి? ఓల్డ్ ఇస్ గోల్డ్. అమ్మా పిడకలేబెట్టే ఈసారి ఎవరో పెట్టలేదా? అవును కదూ, ఆగు ఆఫర్ లో ఆర్డర్ పెట్టేద్దాం. అమ్మా నాకు పెళ్లి ఎప్పుడు చేస్తావే? అవును కదా, ఆగు పెళ్లి కూతురు ఆన్లైన్ లో దొరుకుతుందేమో, ఆర్డర్ పెడతా. హై అమ్మ బీచ్ కి వెళ్ళాలందే. ఆగరా అయితే ఆర్డర్ పెట్టేస్తాను. మన పెరట్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నానం చేయి. ఈ ట్రైన్ ఏంటే ప్రతిసారి పుట్టింటికెళ్ళి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి. పడుంటాది కదా అని ఒక 100 భారత్ ఆర్డర్ పెట్టేశాను. ఒరే పులి, చీరల షాపింగ్ వెళ్దాం పదరా. నీతో చీరల షాపింగ్ నేను రాను. అమ్మా వద్దమ్మా, నేను రానమ్మా. బాబు జాతర ఫైట్ లో అల్లర్జున్ కట్టుకున్నాడు కదా, ఆ చీర చూపించమ్మా. అబ్బే ఇవన్నీ వద్దు కానీ హీరోయిన్లు కట్టుకునే చీరలు చూపించు బాబు. హీరోయిన్లు ఈ మధ్యన చీరలు ఎక్కడ కడుతున్నారండి? మిడ్డీలు కట్టలే చూపించమంటారా? లేదు లేదు, చీరలు చూపిస్తాను. ఈ చీర చూపి, ఆ చీర చూపి, ఆ ముక్కు పడకరం చీర చూపి, ఈ కలర్ లో ఆ మోడల్ చూపి, ఆ కలర్ లో ఈ మోడల్ చూపి. రేపుది ఈ చీరలు పట్టుకోరా. అమ్మా ఈ చీరలన్నీ కొనేస్తావేటే? కొండం తర్వాత రా, ముందు అన్ని చూడాలి. విండో షాపింగ్ అంటారు. ఏమయ్యా ఈ చీర ఎంత చెప్తున్నావు? 999 రూపాయలు మాత్రమేనండి. దీనికెందుకు ఎంత రేటు? పక్క షాప్ లో 120కే ఇస్తున్నారు. అయితే ఆ షాప్ కి వెళ్ళి కొనుక్కో అమ్మా. వెళ్తాం. అమ్మ వస్తున్నా నాకు. ఏంటనుకో నువ్వెక్కడికి రా, అన్ని మడతెట్టెళ్ళు. ఆ మాత్రానికి కొత్త చెప్పులు ఎందుకురా, ఉండు. అది వేసుకోరా, ఇంకో సంవత్సరం చూసుకో అక్కర్లేదు. ఆ జుట్టేంట్రా పిచ్చుగూళ్ళగా, వెళ్ళి క్రాఫ్ట్ చేయించుకోవచ్చు కదా. ఆ కటింగ్ షాప్ ఈరోజు షాప్ తీలేదే. ఆ మాత్రం దానికి ఆడి దగ్గరికి వెళ్ళాలా? ఇట్రా నేనే వేసేస్తాను సమ్మర్ కటింగ్. కనపడలేదమ్మా. అమ్మా నా కొత్త బట్టలు ఎక్కడ కనపడలేదు? సారీ అమ్మా చూసుకోలేదు. అమ్మా నా స్కూల్ బ్యాగ్ కనపడలేదే. అమ్మా నా హాల్ టికెట్ కనపడలేదు, ఎక్కడెట్టు? అమ్మా టీవీ రిమోట్. అమ్మా నా సబ్బు ఎక్కడ పెట్టు, కనపడలేదు. ఫోన్ ఎక్కడ పెట్టని చూసావా? అమ్మా క్రికెట్ బ్యాట్ కనపడలేదే. అమ్మా టవల్ ఎక్కడ ఉందో చూసావా? అమ్మా నా గర్ల్ ఫ్రెండ్ కోసం గోల్డ్ గాజులు కొని ప్యాకింగ్ చేయించాను, ఎక్కడైనా కనపడలేదు. నువ్వు చూసావా? ఏంట్రా అన్నా? ఒక ఫుల్ టికెట్, ఒక హాఫ్ టికెట్. వస్తే పిల్లడు పెద్దోళ్ళ ఉన్నాడు, హాఫ్ టికెట్ అంటున్నారు. మనిషి చూస్తే ముద్రగా ఉంటాడు కానీ వయసు తక్కువండి. నీ వయసు ఎంత? 8వ క్లాస్ చదువుతున్నా నువ్వు? ఏంటన్నా 8 8వ క్లాస్ చదువుతున్నావా? అమ్మా ఫుల్ టికెట్ డబ్బులు తిని. నీ పని ఎక్కడ కాదురా, నువ్వు వెళ్ళాక చెప్తా. అమ్మా ఏంటి 1 టికెట్ ఇచ్చారు, ఎదురున్నారుగా? మా వాడు పిల్లోడండి, మొన్నే 3 ఏళ్ళు 4 వచ్చాయి. అదేంటమ్మా చూడడానికి చంపాంజీలో ఉన్నాడు, చిన్నపిల్లడు అంటావేంటి? మా పిల్లోడు వయసు గురించి నాకు తెలుసా, నీకు తెలుసా? కన్నా నాకే చెప్తావు వాడు వయసు గురించి. ఏమండి ఒక టికెట్ ఇవ్వండి. అమ్మా వెనకాల నుంచి పిల్లడు మీ తాలూకు కదా, 1 టికెట్ అంటున్నారు. అంటే చిన్న పిల్లోడు కదా, ఇప్పుడు దాకా ఎత్తుకొని ఇప్పుడే కిందకి దించా. ఏంటి పిల్లడా మాకే కబుర్లు చెప్తున్నావు? ప్రతి విధవా మా ఆవిడ వయసు గురించి అడగడమే. అయినా వాడిని చూస్తే తెలియట్లేదా పసి పిల్లోడని? రే నువ్వు పదరా, వీడు ఎలా ఆపుతుందో నేను చూస్తా.
సరే అది చెప్పు. ఏమే కూరగాయలు పట్టుకొచ్చా. ఏమండి ఈ ఫ్రిడ్జ్ చాలట్లేదు, ఇంకో పెద్ద ఫ్రిడ్జ్ పట్టుకురండి. బాబు మీ మమ్మీకి 101 ఫీవర్ ఉంది. ఒక వారం వరకు బెడ్ రెస్ట్ ఇవ్వండి, ఏ పనులు చేయనీకండి. ఇదిగో ఈ మందులు వాడండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కావాలంటే మీకు డింకులు ఇస్తాను.